రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి ఆర్టీసీ కార్మిక సోదరులు కొన్ని సమస్యల మీద బంద్ ని ప్రకటించారు. నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా వారి బంద్ జరిగింది. ఒకటి నర్సంపేట కానివ్వండి, రెండవది నల్గొండ దగ్గర, ఇలా 1-2 సంఘటనలో కేబినెట్ జరుగుతున్న సందర్భంలోనే కేబినెట్ లోకి మెసేజ్ రావడం జరిగింది. దాన్ని కేబినెట్ అంతా కూడా దిగ్భ్రాంతి చెందటమే కాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని ఉత్తమ్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు 5గురితో ఈ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీకి ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘాలన్నిటితో రేపటి నుంచి కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేయాలని మేము డిస్కషన్ జరిగే టైంలోనే ఇది కేబినెట్ లోకి రావడం జరిగింది. కేబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకు ఒక సందేశాన్ని ఇవ్వాలని, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా 100% పాజిటివ్ గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.